హలో మై డియర్ కొలీగ్స్, నా పేరు రాజ్ కుమార్. నేను ఒక ఆర్ఎంఎస్ డివిజన్లో వర్క్ చేస్తున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ యూపీఎస్ గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగేవాళ్ళు. కానీ యూపీఎస్ అన్నది కొంచెం పెద్ద సబ్జెక్టు, దాన్ని ఎన్పిఎస్తో లింక్ చేసి చెప్పాలి కాబట్టి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా చెప్పడం అన్నది నాకు వీలు కాదు. అందుకే నేను ఒక వీడియో చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ టైం అయిపోయింది, సెప్టెంబర్ 30th కంప్లీట్ అయ్యింది అన్న ఉద్దేశంతో ఇప్పటివరకు నేను చేయలేదు. కానీ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎఫ్లోకి మనం షిఫ్ట్ అయ్యే అవకాశాన్ని 30th నవంబర్ వరకు ఎక్స్టెండ్ చేసింది. కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యూపీఎస్లోకి మైగ్రేట్ అవుతారేమో, ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. రెండవది, చాలా మన డిపార్ట్మెంట్ కానీ, డిఏపీ ఆఫీస్ కానీ, డివిజన్స్ కానీ చాలా సెమినార్స్, తర్వాత వెబినార్స్, గూగుల్ మీట్లు ఇవి కండక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మటుకు. కాకపోతే అన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండడము, లేదంటే ఓన్లీ అందులో ఉండే మెరిట్స్ మాత్రమే చెప్పడము, తర్వాత గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ వరకు ఇది రీచ్ కాలేదు అన్న ఉద్దేశంతో పూర్తిగా నేను ఈ వీడియోను తెలుగులో చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటివరకు మనకు చాలా వీడియోస్ వచ్చాయి యూపీఎస్ మీద, వీడియోస్, డాక్యుమెంట్స్ చాలా వచ్చాయి. డాక్యుమెంట్స్ కంటే చూపిస్తూ చెబితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు వచ్చిన అన్ని క్లారిఫికేషన్స్, అన్ని రూలింగ్స్ను కన్సాలిడేట్ చేసుకొని నేను ఈ వీడియో అన్నది తీసుకొని రావడం జరిగింది. సో మనకు యూపీఎస్ అనేది 1st April 2025 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ఎన్పిఎస్ నుంచి డెరైవ్ చేసింది, అంటే ఎన్పిఎస్ నుంచే వచ్చింది కాబట్టి దీన్ని ఒక ఆప్షన్గా తీసుకొచ్చారు. ఇది కంపల్సరీగా తీసుకోవాల్సింది ఏమీ కాదు. సో 31 మార్చి 2025కు ముందు రిటైర్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు, 1425 రోజు సర్వీస్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, 1425 తర్వాత కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు కూడా ఈ యూపీఎస్ స్కీమ్ అన్నది ఆఫ్ చేసుకోవచ్చు. అయితే దాంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సర్వీస్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అంటే, మినిమం 10 years ఆఫ్ సర్వీస్ ఉంటేనే యూపీఎస్ అన్నది ఎలిజిబుల్ అవుతుంది అని చెప్పి ఇచ్చారు. అంటే ఒక 8 yearsలో రిటైర్ అయ్యే వాళ్ళు, 9 yearsలో రిటైర్ అయ్యే వాళ్ళకు యూపీఎస్ అన్నది అప్లికబుల్ కాదు. ఈ యూపీఎస్ ఆప్షన్ను ఒక ప్రిస్క్రైబ్డ్ టైం లోపల తీసుకోవాలి అని చెప్పి చెప్పారు. అంటే ఒకవేళ మనకు యూపీఎస్ ఇంట్రెస్ట్ ఉన్నాము, మనం యూపీఎస్లోకి మారదాము అనుకున్నప్పుడు ఇనిషియల్గా 30 September లోపల ఆ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ పీరియడ్ను ఎక్స్టెండ్ చేశారు. ప్రస్తుతము 30th November లోపు మనం యూపీఎస్లోకి మారాలి అనుకుంటే మారొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను చేస్తున్న ఈ వీడియో ప్రధానంగా ఇద్దరికి సంబంధించి చేస్తున్నాను. ఒకటి సర్వీస్లో ఉన్నవాళ్ళు, రెండవది కొత్తగా రిక్రూట్ అయ్యేవాళ్ళు. ఈ 4 వీడియోస్ కూడా మేజర్గా 90% వాళ్ళనే ఫోకస్ చేసి ఉంటాయి. అది ఒకటి మీరు గుర్తులో పెట్టుకోండి. నెక్స్ట్, యూపీఎస్లోకి మారదాము అనుకున్నాము. సో సర్వీస్లో ఉన్నవాళ్ళు యూపీఎస్లోకి మారాలి అనుకుంటే A2 ఫామ్ ఇవ్వాలి. మీ డీడీఓ అంటే హెచ్ఆర్ఓ కానీ, పోస్ట్ మాస్టర్ కానీ A2 ఫామ్ ఇవ్వాలి. అదే కొత్తగా అయిన వాళ్ళు డైరెక్ట్గా యూపీఎస్ను తీసుకోవాలి అనుకుంటే A1 ఫామ్ అన్నది సబ్మిట్ చేయాలి. ఒకవేళ మనకు ఇంట్రెస్ట్ లేదు, యూపీఎస్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు మనం ఎన్పిఎస్లోనే ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎటువంటి ఫామ్ సబ్మిట్ చేయకపోయినా ఎన్పిఎస్లోనే కంటిన్యూ అవుతాము. తర్వాత ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒకసారి ఎక్సైజ్ చేసిన ఆప్షన్ అన్నది ఫైనల్గా ఉండేది. అంటే మీరు ఎన్పిఎస్ నుంచి యూపీఎస్లోకి వెళ్దాము అనుకొని ఫామ్ సబ్మిట్ చేసేస్తే అది ఫైనల్, ఇంకా మీరు రిటైర్ అయ్యే వరకు యూపీఎస్లోనే ఉండేవాళ్ళు. కానీ రీసెంట్గా గవర్నమెంట్ 1-way స్విచ్ ఆప్షన్ అన్నది ప్రొవైడ్ చేసింది. అంటే ఈ 1-way స్విచ్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు ఎన్పిఎస్ నుంచి యూపీఎస్లోకి మైగ్రేట్ అవుతారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 10 years తర్వాతనో 15 years తర్వాతనో మీకు ఎన్పిఎస్ఏ బాగా ఉంది అని చెప్పి అనిపించవచ్చు. అప్పుడు మీరు రివర్స్ రావడానికి ఆప్షన్ అన్నది ఉంటుంది. అది 1-way స్విచ్, అంటే ఒక్కసారి మాత్రమే. సో మీరు ఒకసారి ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి వెళ్తారు, యూపీఎస్ నుంచి ఎన్పిఎస్కి వెళ్తారు, అక్కడితోటి అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి ఎన్పిఎస్లోకి వెళ్ళాలి అంటే వీలు కాదు. అయితే ఈ ఆప్షన్ కూడా, అంటే ఈ మనం వెనక్కి రావడము, ఎన్పిఎస్లోకి వెనక్కి రావడం అనే ఆప్షన్ కూడా ఒక సర్టెన్ టైంలోనే మనము
అవైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు సూపర్ యాన్యుయేషన్ అంటే రిటైర్మెంట్ అయ్యే 12 మంత్స్ బిఫోర్ మనము యూపీఎస్లోకి మైగ్రేట్ అవ్వచ్చు. లేదు మనం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్టయితే వాలంటరీ రిటైర్మెంట్ కంటే ముందు 3 మంత్స్ ముందు యూపీఎస్లోకి మైగ్రేట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు అందరం మనం ఎన్పిఎస్లోనే ఉన్నాము యాజ్ ఆఫ్ నవ్. సో ఒక్కసారి మనం యూపీఎస్ ఆప్షన్ అన్నది ఎక్సైజ్ చేసిన తర్వాత మన ఎన్పిఎస్ అకౌంట్లో ఏదైతే అమౌంట్ కార్పస్ ఉందో అది ఆటోమేటిక్గా యూపీఎస్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది మన యూపీఎస్ ఇండివిజువల్ కార్పస్ అని చెప్పి నామిక్లేచర్ చేస్తారు. నెక్స్ట్ దాన్ని మనం ఇండివిజువల్ కార్పస్ అని చెప్పి అంటాం. అంటే ఎన్పిఎస్లో ఉండే అమౌంట్ మొత్తాన్ని తీసుకెళ్ళి యూపీఎస్ అకౌంట్లో యాడ్ చేస్తారు. సో మనకు కొత్తగా యూపీఎస్ కార్డ్ అన్నది ఒకటి రిలీజ్ అవుతుంది. అది ఎగ్జిస్టింగ్ వాళ్ళకైతే ఎన్పిఎస్ నెంబర్ తోటే ఉంటుంది. జస్ట్ ముందర ప్రిఫిక్స్ కింద యూపీఎస్ అని చెప్పేసి మన నెంబర్ అన్నది మన ప్రాన్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళకు సేమ్ యూపీఎస్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు. ఒక్కసారి సో మనం ఒకసారి యూపీఎస్ ఆఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాటి యొక్క కంట్రిబ్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే ఎన్పిఎస్లో ఏ విధంగా ఉంటాయి, యూపీఎస్లో ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. యూపీఎస్ మనం ఆఫ్ చేసుకున్న తర్వాత మన బేసిక్ ప్లే ప్లస్ డిఏలో 10% అమౌంట్ను యూపీఎస్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. అలాగే సేమ్ ఈక్వలెంట్ కంట్రిబ్యూషన్ అంటే సేమ్ 10% గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ను కూడా మన యూపీఎస్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. అంటే టోటల్గా 20% ఆఫ్ బేసిక్ ప్లే ప్లస్ డిఏ అమౌంట్ను మన యూపీఎస్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. అదే ఇంతకుముందు ఎన్పిఎస్లో అయితే 10% ఆఫ్ అఫీషియల్స్ కంట్రిబ్యూషన్ అంటే మన కంట్రిబ్యూషన్ 10%, గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ 14%, టోటల్ 24% ఎన్పిఎస్ అకౌంట్లో క్రెడిట్ చేసేవాళ్ళు. సో ఇక్కడ మనకు లిటరల్గా ఒక 4% కంట్రిబ్యూషన్ అన్నది తగ్గుతుంది. కానీ మనం రిటైర్ అయ్యే టైంకు మనకు సరిపడా కార్పస్ అన్నది జనరేట్ అవుతుందా లేదా, తర్వాత ఇప్పుడు యూపీఎస్లో ఒక పేఅవుట్ డిజైన్ చేశారు కాబట్టి, పేఅవుట్ అంటే మన వాడుక భాషలో పెన్షన్ అనుకోవచ్చు, ఆ పెన్షన్ డిజైన్ చేశారు కాబట్టి దానికి సరిపడా అమౌంట్ ఉంటుందా లేదా అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఇంకొక అకౌంట్ను మెయింటైన్ చేస్తుంది సైమల్టేనియస్గా. దాన్ని పూల్ కార్పస్ అని చెప్పి అంటున్నారు ఈ యూపీఎస్లో. ఈ పూల్ కార్పస్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 8.5% ఆఫ్ మన బేసిక్ పే ప్లస్ డిఏ అమౌంట్ను ఆ అమౌంట్ను ఆ పూల్ కార్పస్లో డిపాజిట్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్. అది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. కానీ దాని మీద మనకు ఎటువంటి దాన్ని మేనేజింగ్ చేయడానికి కానీ తర్వాత దాంట్లోంచి విత్డ్రాయల్స్కి కానీ మనకు ఎటువంటి రైటు ఉండదు. దాది జస్ట్ ఒక పూల్ అంటే సపరేట్గా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. ఎప్పుడు మనకు మన రిక్వైర్మెంట్ అష్యూర్డ్ పే అవుట్ ఇస్తా అని చెప్పి అన్నారు కదా, దానికి తక్కువైనప్పుడు దాంట్లోంచి మేనేజ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ మన ఇండివిజువల్ కార్పస్లో ఉండే అమౌంట్ను కూడా పూల్ కార్పస్లో కలుపుతారు. ఎందుకు, మనము పే అవుట్ తీసుకుంటున్నాం కాబట్టి. అక్కడ డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. అంటే మనం విత్డ్రాయల్ చేసుకున్న తర్వాత అంటే లంసమ్ విత్డ్రాయల్ చేసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ పూల్ కార్పస్లోకి పంపించడము, మనకు లంసమ్ విత్డ్రాయల్ వద్దు నేను ఓన్లీ మంత్లీ పెన్షన్ మాత్రమే తీసుకుంటాను అని అంటే టోటల్ అమౌంట్ను పూల్ కార్పస్లోకి పంపడం, అదంతా కూడా రిటైర్మెంట్ అప్పుడు ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో మీరు ఈ పూల్ కార్పస్ గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఇది మనం డైరెక్ట్గా ఏ విధంగానూ మేనేజ్ చేయలేము. అది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్ లాగా ఒక పూల్ కార్పస్ అనేది ప్రతి ఎంప్లాయీకి మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇండివిజువల్ కార్పస్ అండ్ పూల్ కార్పస్. ఇండివిజువల్ కార్పస్ అంటే మనం ఏదైతే ఎన్పిఎస్ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం యూపీఎస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత అంటే ఇప్పుడు మనం ఆఫ్ చేసుకున్న తర్వాత వచ్చే కంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా ఆ యూపీఎస్ అకౌంట్లోనే డిపాజిట్ అవుతూ ఉంటాయి. దీన్ని ఇండివిజువల్ కార్పస్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ ఈ 8.5% గవర్నమెంట్ సపరేట్గా ఒకటి అకౌంట్ మెయింటైన్ చేస్తుంది, దాన్ని పూల్ కార్పస్ అని చెప్పి అంటారు. ఈ రెండిటితో పాటు మనం ఇంకొకటి నేర్చుకోవాల్సింది బెంచ్ మార్క్ కార్పస్ అని చెప్పి ఒకటి వర్డింగ్ అన్నది పెట్టారు. బెంచ్ మార్క్ కార్పస్ ఇది ప్యూర్లీ కంపారిజన్ పర్పస్ కోసము పెట్టారు. ఎందుకోసము ఈ బెంచ్ మార్క్ కార్పస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ బెంచ్ మార్క్ కార్పస్ అంటే ఇది కంపారిజన్ కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన ఇండివిజువల్ కార్పస్లో ఉండే అమౌంట్ను ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈక్విటీలో ఎక్కువ అలొకేషన్ కోసము
LC50 అనే ఫండ్స్, ఇవి రకరకాల నేను చెప్తాను. వాటి గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను కదా, దాని గురించి చేస్తాను. ఈక్విటీ అలొకేషన్ ఎక్కువ ఉండే ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడము, తర్వాత డిఫరెంట్ ఫండ్ మేనేజర్స్ను కూడా సెలెక్ట్ చేసుకుని ఉంటారు. అంటే HDFC, ICICI, యాక్సిస్, ఈ విధంగా డిఫరెంట్ ఫండ్ మేనేజర్స్ను సెలెక్ట్ చేసుకుని ఉంటారు. అలాగే బిగినింగ్లో అంటే 2008 ఆ టైపు మనకు ఇవన్నీ కూడా సెట్ అయినప్పుడు, NPS సిస్టమ్ అంతా సెట్ అయినప్పుడు మనకు ఓన్లీ 3 ఫండ్ మేనేజర్లు ఉండేవాళ్ళు, SBI, LIC అండ్ UTI. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అమౌంట్ అయినా కూడా ఆ 3కే అలొకేట్ చేసేవాళ్ళు. దాన్ని డిఫాల్ట్ ప్యాటర్న్ అని చెప్పి అనేవాళ్ళు. మీరు సిస్టంలో లాగిన్ అయి చూసినప్పుడు స్టాండర్డ్ మెథడ్ అని చెప్పి కనబడుతుంది, స్టాండర్డ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని కనబడుతుంది. సో డిఫాల్ట్ మెథడ్ అన్న, డిఫాల్ట్ ప్యాటర్న్ అన్న, స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న కూడా, ఇన్వెస్ట్మెంట్ అన్న కూడా రెండు ఒకటే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ డిఫాల్ట్ ప్యాటర్న్లో ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎంత అమౌంట్ అవుతుంది అన్నదే బెంచ్ మార్క్ కార్పస్. అంటే ఒక అఫీషియల్ 2010లో జాయిన్ అయ్యాడు, సమ్ 2040లో రిటైర్ అవుతున్నాడు అనుకోండి. 30 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఈ 30 ఏళ్ళ సర్వీస్లో అతనికి ఎవ్రీ మంత్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ వస్తుంది, అతని కంట్రిబ్యూషన్ కూడా అకౌంట్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది, యూపీఎస్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది అనుకుందాము. ఓకే, అంటే ఇంత 2010 నుంచి 2025 వరకు NPS అకౌంట్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 25 నుంచి 40 వరకు యూపీఎస్ అకౌంట్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో NPSలో ఉన్నప్పుడు అతను డిఫరెంట్ టైమ్స్ ఫండ్ మేనేజర్స్ను మార్చి ఉండొచ్చు. అంటే ఫస్ట్ SBIలో ఉండొచ్చు, తర్వాత HDFCలో ఉండొచ్చు, LICలో ఉండొచ్చు. ఈ విధంగా డిఫరెంట్ టైమ్స్ అతను మార్చుతూ ఉండొచ్చు ఫండ్ మేనేజర్ను. అలాగే ఈక్విటీ అలొకేషన్ కూడా మారుతూ వస్తుంటుంది. కాబట్టి రిటర్న్స్ అన్నవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి. వాళ్ళ సెలక్షన్ను బట్టి, ఫండ్ మేనేజర్ సెలక్షను, ఫండ్ ఆప్షన్ సెలక్షన్ను బట్టి మనకు రిటర్న్స్ అన్నవి డిపెండ్ అయ్యి ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్కి కంపేర్ చేయడం అన్నది రిటైర్మెంట్ టైంకు చాలా కష్టం. అందుకని వాళ్ళు మేనేజ్ చేసేది ఏంటంటే డిఫాల్ట్ ప్యాటర్న్. SBI 33%, LIC 33%, UTI 34%, సంథింగ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఉందన్నమాట డిఫాల్ట్ ప్యాటర్న్ అన్నది. సో డిఫాల్ట్ ప్యాటర్న్లో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఎంత రిటర్న్ వస్తుందన్న దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు బెంచ్ మార్క్ కార్పస్ అని చెప్పి అన్నారు. అంటే ఇది ఒక అజంప్షన్ అనమాట. సేమ్ అమౌంటే ఎవ్రీ మంత్ మనం డిపాజిట్ చేస్తూ ఉన్నాం మన NPS అకౌంట్లో కానీ, UPS అకౌంట్లో కానీ ఇంతకుముందు డిపాజిట్ చేస్తూ ఉండేవాళ్ళము. అదే అమౌంట్ను ఒకవేళ మనకు నచ్చిన విధంగా కాకుండా డిఫాల్ట్ ప్యాటర్న్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే ఎంత అవుతుందో వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అది బెంచ్ మార్క్ కార్పస్ అని చెప్పి అంటారు. ఈ బెంచ్ మార్క్ కార్పస్ తోటే మనకు ఉన్న ఇండివిజువల్ అమౌంట్ను కంపేర్ చేస్తారు. ఎక్కువ ఉందా, తక్కువ ఉందా. బెంచ్ మార్క్ కార్పస్కు ఈక్వల్గా ఉందనుకో ఏ ప్రాబ్లము లేదు రిటైర్మెంట్ అప్పుడు. బెంచ్ మార్క్ కార్పస్ కంటే మన ఇండివిజువల్ కార్పస్ అంటే ఇండివిజువల్గా ఉండే అమౌంట్ ఎక్కువ ఉందనుకో ఆ బ్యాలెన్స్ అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. లేదు తక్కువ ఉంది అంటే మనం ఏదో స్టాక్ మార్కెట్ పడిపోయింది, దానివల్ల కొద్దిగా ఇంపాక్ట్ అయ్యింది, ఒక 1 lakh రూపీస్ తగ్గింది రిటైర్మెంట్ అన్నప్పుడు మనం ఆ 1 lakhను కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కంట్రిబ్యూట్ చేయకపోయినా నష్టం లేదు, మనకు వచ్చే పే అవుట్లో అంటే పెన్షన్ అనేది ఉంటుంది కదా, దాంట్లో కొంత పార్ట్ తగ్గుతుంది. అవన్నీ కూడా మీకు క్యాలిక్యులేషన్స్లో వస్తాయి అవి. సో ఇప్పుడు చెప్పిందే నేను మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. అసలు బెంచ్ మార్క్ కార్పస్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నది ఒకసారి మీరు పాస్ చేసి చూసినా కూడా తెలుస్తుంది. నేను చెప్పాను కదా, మనం ఒక్కసారి యూపీఎస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మన దాంట్లో NPS అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా యూపీఎస్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఇండివిజువల్ కార్పస్ అంటారు. ఆ తర్వాత వచ్చే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా, ప్రతి కంట్రిబ్యూషన్ కూడా అందులోనే మనకు డిపాజిట్ అవుతూ ఉంటుంది. అదంతా కూడా ఇండివిజువల్ కార్పస్గా కన్సిడర్ చేస్తారు. అదే మీకు ఒకసారి స్క్రీన్ పైన నోట్స్ రూపంలో ఉంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకు యూపీఎస్ తీసుకున్న తర్వాత యూపీఎస్ సేమ్ NPSల మాదిరిగానే యూపీఎస్లో కూడా మనము ఏ అసెట్ క్లాసులో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అన్నదానికి మనకు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ అన్నవి ఉన్నాయి. అందులో ఒకటి డిఫాల్ట్ ప్యాటర్ను, నెక్స్ట్ యాక్టివ్ చాయిస్ అంటే 100% గవర్నమెంట్ బాండ్స్లో, నెక్స్ట్ LC50 అండ్ LC25 ఈ రెండు కూడా ఆటో చాయిసెస్ కిందకి వస్తాయి. యాక్చువల్గా ఇవి తెలిస్తేనే మనకు ఎంత అమౌంట్ రిటైర్మెంట్ టైంకు జనరేట్ అవుతుంది, ఎంత రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి, అది NPSలో అయినా సరే యూపీఎస్లో అయినా సరే సేమ్ ఎంత జనరేట్ అనేది మొత్తము కూడా ఈ పాయింట్లోనే తెలుస్తుంది. కాబట్టి నేను దీని గురించి పూర్తిగా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను సపరేట్గా అన్నదాని కారణం ఇది అనమాట. సో ఇక్కడ యూపీఎస్లో మనము మన ఫండ్ మేనేజర్ను ఇయర్లీ ఒక్కసారి మనము చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనము చేసే టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ను
ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 2 సార్లు మనము చేంజ్ చేసుకోవచ్చు. మనం అసలు ఫామ్ ఇచ్చేటప్పుడు అంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా ఎటువంటి మెన్షన్ చేయకపోతే గవర్నమెంట్ ఆటోమేటిక్గా సిస్టమ్ ఏ విధంగా తీసుకుంటుంది అంటే డిఫాల్ట్ ప్యాటర్న్ కింద తీసుకుంటుంది. అంటే ఎస్బీఐ, ఎల్ఐసి, యూటీఐలో ముగ్గురికి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 33.3, 33.3 ఆ విధంగా డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇందులో సబ్స్క్రైబర్ యొక్క నెక్స్ట్ మనం ఆప్షన్ తీసుకున్నాము. ఈ యూపీఎస్లో బెనిఫిట్స్ తీసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఒకటి, మినిమం 10 ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీసు ఉండాలి. అంటే మనం సూపర్ యాన్యుయేషన్ టైంకు 10 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉండాలి అన్నది ఒక కండిషను. నెక్స్ట్, ఈ పనిష్మెంట్స్ ఉన్నవాళ్ళు అంటే రిమూవల్ ఫ్రమ్ సర్వీసు, తర్వాత డిస్మిస్, ఇటువంటి వాళ్లకు ఈ యూపీఎస్ అన్నది అప్లికబుల్ కాదు. తర్వాత విఆర్ఎస్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. అంటే విఆర్ఎస్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 25 ఇయర్స్ మినిమం సర్వీస్ ఉండాలి అని చెప్పన్నారు. బట్ సబ్సిక్వెంట్గా రీసెంట్గా దాన్ని 20 ఇయర్స్కి చేశారు. కానీ 20 ఇయర్స్ తర్వాత మనం యాజ్ యూజువల్గా ఇప్పుడు ఏ విధంగా అయితే ఎన్పిఎస్ ఆర్ ఓపీఎస్లో విఆర్ఎస్ అప్లై చేసుకోవచ్చు అదే విధంగా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. కానీ ఫుల్ పే అవుట్ రావాలంటే మాత్రము 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ చేసి ఉండాలి. ఒకవేళ మనం 20 నుంచి 25 ఇయర్స్ మధ్యలోనే విఆర్ఎస్ అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకు వచ్చే పెన్షన్ అంటే పే అవుట్ ప్రపోర్షనేట్గా తగ్గిస్తాం. అంటే 22 ఇయర్స్ ఇంత పర్సంటేజు, 23 ఇయర్స్కి ఇంత పర్సంటేజ్ అన్నది వస్తుంది. ఈ విఆర్ఎస్లో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం 25 ఇయర్స్ తర్వాత విఆర్ఎస్ తీసుకున్నా మనకు వచ్చే పే అవుట్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు యాక్చువల్ రిటైర్మెంట్ ఏజ్ అయితే ఉందో అంటే 60 ఇయర్స్, మనకు 60 ఇయర్స్ వచ్చినప్పుడు అప్పటి నుంచి మాత్రమే ఎఫెక్ట్ చేస్తారు. అంటే మీరు ఇప్పుడు 35 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంది మీకు, బట్ మీరు 26 ఇయర్స్లోనే విఆర్ఎస్ తీసుకున్నారు. ఈ 9 ఇయర్స్ పాటు మీరు ఆ పే అవుట్ రిసీవ్ చేయడానికి వెయిట్ చేయాలి. సో ఇది ఒక యూపీఎస్లో ఉన్న ఒక డ్రాబ్యాక్. ఎందుకంటే విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు ఈ మంత్లీ పే అవుట్ కానీ బెనిఫిట్స్ కానీ లేకుండా అన్ని సంవత్సరాలు ఎలా సర్వైవ్ అవుతారు అన్నదే గవర్నమెంట్ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి రీకన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్, ఈ క్వాలిఫైయింగ్ సర్వీస్ను డిసైడ్ చేయడానికి పిఎఫ్ఆర్డిఏ రెగ్యులేషన్స్ ఇష్యూ చేసింది. పిఎఫ్ఆర్డిఏ ఫస్ట్ గజెట్ ఇష్యూ చేసింది మార్చిలో. ఆ గజెట్లో క్వాలిఫైయింగ్ సర్వీస్ అంటే ఏంటి, ఏవేవి క్వాలిఫైయింగ్ సర్వీస్ కిందకి వస్తాయి, ఇవన్నీ కూడా వాళ్ళు డిఫైన్ చేశారు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకు ఎన్పిఎస్ రూల్స్ ప్రజెంట్గా ఉన్న రూల్స్లో ఉన్నటువంటివే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు పిఎఫ్ఆర్డిఏకి ఎందుకు ఇచ్చారు క్వాలిఫైయింగ్ సర్వీస్ డిఫైన్ చేయడము, ఆల్రెడీ మనకు పెన్షన్ రూల్స్ ఉన్నాయి, మన డిపార్ట్మెంట్లో ఇష్యూ చేసిన పెన్షన్ రూల్స్ ఉన్నాయి, దాంట్లో క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉంది. కొత్తగా వీళ్ళకి ఎందుకు ఇచ్చారనేది నాకు అర్థం కాలేదు. సో ఒక్కసారి మీరు స్క్రీన్లో పాస్ చేసి ఆ క్వాలిఫైయింగ్ సర్వీస్ అన్నది ఎప్పటి నుంచి డిటర్మైన్ చేస్తారు ఇదంతా ఇచ్చారు. క్వాలిఫైయింగ్ సర్వీస్ అంటే జనరల్గా మనం ఎప్పుడైతే జాయిన్ అవుతుంటామో అప్పటి నుంచి కూడా కౌంట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ స్ట్రైక్ పీరియడ్ తీసేయడము, తర్వాత అనాథరైజ్డ్ అబ్సెన్సెస్, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు డిఫైన్ చేశారు. ఆల్రెడీ ఉన్న ఎన్పిఎస్ రూల్స్నే కంటిన్యూ చేసింటే అయిపోయేది. ఎన్పిఎస్ రూల్స్లో ఉన్న నాన్ క్వాలిఫైయింగ్ సర్వీస్ డెఫినేషన్నే కంటిన్యూ చేస్తే అయిపోయేది. మళ్ళీ కొత్తగా ఇచ్చారు ఎందుకన్నది మనకు తెలియదు. దాంట్లో కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, అవి కూడా మళ్ళీ రీకన్సిడర్ చేసి సబ్సిక్వెంట్గా క్లారిఫికేషన్స్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎన్పిఎస్లో కూడా చాలా క్లారిఫికేషన్స్ వచ్చాయి, దాదాపు 10-15 ఏళ్ల పాటు క్లారిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి, అమెండ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో అదేవిధంగా ఇవి కూడా వస్తాయని అనుకుంటున్నాను. అది క్వాలిఫైయింగ్ సర్వీస్ మనకు యూపీఎస్ కావాలి అని అంటే క్వాలిఫైయింగ్ సర్వీస్ మినిమం 10 ఇయర్స్ ఉండాలి. తర్వాత ఫుల్ పెన్షన్ రావాలి అని అంటే 25 ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్ అన్నది ఉండాలి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మనము యూపీఎస్ తీసుకున్న తర్వాత మన కార్పస్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీ మంత్ కంట్రిబ్యూషన్స్ ద్వారా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఏ విధంగా అయితే ఎన్పిఎస్లో పార్షియల్ విత్డ్రాయల్స్ ఉన్నాయో యూపీఎస్లో కూడా సేమ్ పార్షియల్ విత్డ్రాయల్స్ ఉన్నాయి. అంటే 3 ఇయర్స్ తర్వాత, అంటే కొత్త వాళ్ళైతే యూపీఎస్లో జాయిన్ అయిన 3 ఇయర్స్ తర్వాత, లేదు అంటే ఆల్రెడీ ఎన్పిఎస్లో ఉండి యూపీఎస్లోకి వచ్చిన వాళ్ళైనా సరే ఆ ఎన్పిఎస్ స్పెండ్ చేసిన పీరియడ్ని కూడా కౌంట్ చేస్తారు. సో టోటల్గా లాకిన్ పీరియడ్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ తర్వాత మనము పార్షియల్గా విత్డ్రా చేసుకోవచ్చు. ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు? 25% ఆఫ్ ఓన్ కంట్రిబ్యూషన్స్ మాత్రమే
మనము విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది. అంటే మనం విత్డ్రాయల్ అప్లై చేసే నాటికి ఒక 1 lakh రూపీస్ మన కంట్రిబ్యూషన్ ఉంది అంటే అందులో మనము 25% అంటే 25,000 మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి వీలవుతుంది. గవర్నమెంట్ వేసే కంట్రిబ్యూషన్స్లో నుంచి కానీ రిటర్న్స్లో నుంచి కానీ మనము విత్డ్రా చేసుకోవడానికి వీలుండదు. అండ్ ఇలా ఎన్నిసార్లు చేయొచ్చు అంటే మ్యాక్సిమము మనము సర్వీస్ మొత్తంలో కలిపి 3 times విత్డ్రా అన్నది చేసుకోవచ్చు. అయితే ఈ విత్డ్రా చేసుకోవడానికి కొన్ని స్పెషల్ రీజన్స్ ఉండాలి. అంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము, మ్యారేజ్ కోసము, లేదా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం కానీ, మెడికల్ కనెక్షన్లో కానీ, ఈ విధంగా కొన్ని పర్పస్ కోసం మనం విత్డ్రాయల్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు స్క్రీన్లో చూస్తే ఆ పర్పస్ ఏంటనేది తెలుస్తుంది. సో ఈ విధంగా చేసినప్పుడు మనకు అక్యుములేట్ అయ్యే అమౌంట్ అంటే మన ఇండివిజువల్ కార్పస్ అన్నది గవర్నమెంట్ క్యాలిక్యులేట్ చేసే బెంచ్ మార్క్ కార్పస్కు తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే గవర్నమెంట్ ఏ విధంగా బెంచ్ మార్క్ కార్పస్ను క్యాలిక్యులేట్ చేస్తుంది? డిఫాల్ట్ ప్యాటర్న్లో ఎవ్రీ మంత్ అమౌంట్స్ ఎంత పడుతున్నాయో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మధ్యలో మన అవసరం కోసము కొంత అమౌంట్ మనం తీసేసుకుంటున్నాం. కాబట్టి ఇండివిజువల్ కార్పస్ అన్నది తగ్గిపోతుంది. ఇండివిజువల్ కార్పస్ అన్నది తగ్గిపోయినప్పుడు రిటైర్మెంట్ అప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఒకటి, ఎంతైతే అమౌంట్ తగ్గిందో ఆ అమౌంట్ను డిపాజిట్ చేయడము, లేదు అని అంటే మనకు వచ్చే పెన్షన్లో, అంటే పే అవుట్ అంటే నేను ఇక్కడ పెన్షన్ అని వాడుతున్నాను, అది అర్థం చేసుకోండి, అందరికీ అర్థమవుతుందని చెప్పి, మనకు వచ్చే పెన్షన్లో టు దట్ ఎఫెక్ట్ తగ్గిస్తారు. అంటే ఎంత పర్సంటేజ్ తగ్గుతుంది అన్న దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా అంత పర్సంటేజ్ తగ్గిస్తారు. తర్వాత మనకు ఎన్పిఎస్లో ఏ విధంగా అయితే ఇన్ సర్వీస్లో చనిపోయినప్పుడు ఒక అఫీషియల్కు ఆప్షన్ ఉంటుంది, తన ఫ్యామిలీకి ఎన్పిఎస్ బెనిఫిట్స్ వచ్చేలా చూడాలా, లేకపోతే ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది కదా, ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉండే బెనిఫిట్స్ అందేలా చూడాలా అన్నది అఫీషియల్కు చాయిస్ ఉంది ఎన్పిఎస్లో. యూపీఎస్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్తలో ఈ ఆప్షన్ లేదు, కానీ తరువాత సేమ్ ఆప్షను యూపీఎస్ అఫీషియల్స్కి కూడా, అంటే ఎవరైతే యూపీఎస్ తీసుకుంటారో వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఒక అఫీషియల్ సర్వీస్లో ఉండగా చనిపోయినప్పుడు తను ముందే డిక్లేర్ చేయొచ్చు ఒక ఆప్షన్ ఫామ్ ద్వారా, తను యూపీఎస్ బెనిఫిట్స్ ఫ్యామిలీకి చేరాలా లేదా ఓపీఎస్ బెనిఫిట్స్ ఫ్యామిలీకి చేరాలా అన్నది తను ఆప్షన్ ఎక్సైజ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫాము. ఎవరైతే యూపీఎస్ తీసుకున్నారో వాళ్ళు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయండి. ఎందుకోసము అనంటే తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకు, ఫర్ సపోజ్ రీసెంట్ ఒక 1 year బ్యాకో 2 years బ్యాకో లేకపోతే ఈ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు యూపీఎస్ ఇచ్చి ఉంటారు. వాళ్ళ యూపీఎస్ అకౌంట్లో ఎటువంటి అమౌంట్ ఉండదు, వాళ్ళకు యూపీఎస్ ఎలిజిబిలిటీ కూడా రాదు. ఎందుకంటే సర్వీసు ఇంకా 10 years అవ్వలేదు కాబట్టి వాళ్ళకు యూపీఎస్ కూడా రాదు. కాబట్టి వాళ్ళకు ఆటోమేటిక్గా ఎన్పిఎస్ బెనిఫిట్సే వస్తాయి. సో మీరు ఎప్పుడైతే అంటే ఏదన్నా జరిగినప్పుడు మీరు ఈ ఫామ్ ఇచ్చి ఉంటే మీకు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ద్వారా 50% ఆఫ్ ద బేసిక్ పే మన ఫ్యామిలీకి పెన్షన్ రూపంలో వస్తుంది. కాబట్టి ఈ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూపీఎస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎన్పిఎస్ అప్పుడు ఏ విధంగా అయితే ఫామ్స్ ఇచ్చారో అదే విధంగా మీరు మీ డిపార్ట్మెంట్లో ఫామ్స్ అనేది సబ్మిట్ చేయండి. సరే, ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గరకు వద్దాం. రిటైర్మెంట్కి వచ్చినప్పుడు మనకు యూపీఎస్లో ఏ బెనిఫిట్స్ వస్తాయో ఫస్ట్ చూద్దాం. సో రిటైర్మెంట్కి వచ్చినప్పుడు మనకు డీసీఆర్జీ ఉంటుంది. ఇది ఎన్పిఎస్లో అయితే ఏ విధంగా ఉంటుందో, ఓపీఎస్లో ఏ విధంగా ఉంటుందో, యూపీఎస్లో కూడా డీసీఆర్జీ అన్నది సేమ్. బిగినింగ్లో అంటే యూపీఎస్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్తలో దీని మీద క్లారిటీ లేదు, కానీ సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు డీసీఆర్జీ అన్నది ఎన్పిఎస్ తీసుకున్న, యూపీఎస్లో ఉన్న, ఓపీఎస్లో ఉన్న అందరికీ సేమ్. ఈఎల్ ఎన్కాష్మెంటు ఇది అందరికీ కామనే. నెక్స్ట్ సిజీజిఏఎస్ ఇవన్నీ కూడా అందరికీ కామన్గా ఉండేవి, యూపీఎస్ వాళ్ళకు కూడా ఉంటాయి. ఇక యూపీఎస్ వాళ్ళకు అడిషనల్గా ఉండేది ఏమిటి అంటే లంసమ్ పే అవుట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. లంసమ్ పే అవుట్ అంటే 10% ఆఫ్ లాస్ట్ బేసిక్ ప్లే ప్లస్ డిఏ ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ 6 months ఆఫ్ సర్వీస్. అంటే మీరు ఎన్ని హాఫ్ ఇయర్స్ సర్వీస్ చేసి ఉంటారో అన్ని హాఫ్ ఇయర్స్. 20 years ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్ చేసి ఉంటారు, హాఫ్ ఇయర్స్ అన్నప్పుడు 40 హాఫ్ ఇయర్స్ అవుతాయి. సో మీ లాస్ట్ బేసిక్ పే ప్లస్ డిఏ దానికి 10% తీసుకొని ఇంటూ ఈ 40 చేస్తారనమాట. అది ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంత లంసమ్గా ఇస్తారు. నెక్స్ట్
అష్యూర్డ్ పే అవుట్, అదే మనం ఇప్పుడు పెన్షన్ అనుకుంటున్నాం కదా, అష్యూర్డ్ పే అవుట్ అన్నది 50% ఆఫ్ ద లాస్ట్ 12 months బేసిక్ పే. అంటే మీరు రిటైర్ అయ్యే టైంకు ముందు 12 నెలల జీతంని యావరేజ్ చేసి, అంటే బేసిక్ పేని యావరేజ్ చేసి దాంట్లో 50% అన్నది మనకు అష్యూర్డ్ పే అవుట్గా వస్తుంది. అయితే దీనికి మనము ఈ విధంగా ఫుల్ పెన్షన్ అంటే 50% ఆఫ్ లాస్ట్ యావరేజ్ పే తీసుకోవాలి అని అనుకుంటే, ఫుల్గా తీసుకోవాలి అనుకుంటే మనకు మినిమం 25 years ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్ అన్నది ఉండాలి. ఒకవేళ 25 years కంటే తక్కువ ఉందనుకోండి, పెన్షన్ అన్నది ప్రోరేటా బేసిస్ తోటి పేమెంట్ జరుగుతుంది. అంటే ప్రోరేటా అంటే ప్రపోర్షనేట్గా జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ కండిషన్తో పాటు ఐసీ అంటే ఇండివిజువల్ కార్పస్, బెంచ్ మార్క్ కార్పస్, ఈ రెండు కూడా సేమ్ ఉండాలి. అప్పుడే మనకు అంటే ఇండివిజువల్ కార్పస్, బెంచ్ మార్క్ కార్పస్ సేమ్ ఉండి 25 years ఆఫ్ మినిమం సర్వీస్ ఉన్నప్పుడు మనము 50% ఆఫ్ ద లాస్ట్ బేసిక్ పేకు మనం పెన్షన్కు పేమెంట్కు అర్హులం అవుతాం అన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో ఇవన్నీ ఉన్నా కూడా కొంతమందికి పెన్షన్ అన్నది తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ బెంచ్ మార్క్ కార్పస్, ఇండివిజువల్ కార్పస్ రెండు సమానంగా ఉంటాయి, కానీ వాళ్ళ పే తక్కువ ఉండడం మూలన వాళ్ళకు తక్కువ అమౌంట్ అన్నది ఎలిజిబుల్ అవుతారు. అంటే ఫర్ సపోజ్ ఒక 9,000 8,000 మాత్రమే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు 25 years ఆఫ్ సర్వీస్ ఉండకపోవడం మూలన వాళ్ళకు ప్రపోర్షనేట్గా డివైడ్ కావడం వల్ల తక్కువ అమౌంట్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ మినిమం 10,000ను ఫిక్స్ చేసింది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ అఫీషియల్ 10 years మినిమం సర్వీస్ కంటే అబోవ్ ఉంటుందో ఆటోమేటిక్గా అతనికి 10,000 rupees ఆఫ్ మినిమం పెన్షన్ అన్నది కంపల్సరీ ఇందులో వస్తుంది. సబ్జెక్టు ఇండివిజువల్ కార్పస్ అండ్ బెంచ్ మార్క్ కార్పస్ రెండు కూడా ఒకటే ఉండాలి. ఎందుకు అనంటే మనము మధ్యలో విత్డ్రా చేసి ఉండకూడదు. ఒకవేళ ఇండివిజువల్ కార్పస్ కంటే బెంచ్ మార్క్ కార్పస్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే మన అకౌంట్లో ఉందో అది మనకు రిఫండ్ చేస్తారు. నెక్స్ట్ అయితే మనం రిటైర్మెంట్ అయ్యేటప్పుడు మన అకౌంట్లో ఇండివిజువల్ కార్పస్ కొంత అమౌంట్ ఉంటుంది, సరే బెంచ్ మార్క్ కార్పస్కు సమానంగా ఉంది అని చెప్పి అనుకున్నాం. మనకు ఫుల్ పే అవుట్ కావాలంటే దాంట్లోంచి మనం ఏమీ తీసుకోకుండా ఉంటే, అంటే ఎటువంటి విత్డ్రాయల్ చేసుకోకుండా ఉంటే ఆ టోటల్ ఇండివిజువల్ కార్పస్ అమౌంట్ను పూల్ కార్పస్లోకి వేస్తారు. మనకి ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చారో 50% ఆఫ్ ద యావరేజ్ పే చేస్తాము అని చెప్పేసి దాని మీద డిఏ కూడా పే చేస్తారు. ఈ రెండు కలిపి మనకి ఎవ్రీ మంత్ పెన్షన్ రూపంలో మనకు వస్తాయి. ఒకవేళ నేను కొంత అమౌంట్ నాకు అప్పుడు రిక్వైర్మెంట్ ఉండి నేను విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే మ్యాక్సిమము 60% వరకు, అంటే అప్ టు 60% వరకు ఎన్పిఎస్లో ఏ విధంగా అయితే మనం విత్డ్రా చేసుకుంటామో కార్పస్ నుంచి, ఇక్కడ కూడా మన యూపీఎస్ కార్పస్ నుంచి అప్ టు 60% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా 60% విత్డ్రా చేసుకున్నామో ఆటోమేటిక్గా కంపారిజన్ చేసినప్పుడు ఇండివిజువల్ కార్పస్ అన్నది బెంచ్ మార్క్ కార్పస్తో తగ్గుతుంది, కాబట్టి మన పే అవుట్ కూడా ప్రపోర్షనేట్గా తగ్గుతుంది. కానీ బెస్ట్ చాయిస్ ఆల్వేస్ ఏంటి అంటే మనం కొంత అమౌంట్ను విత్డ్రా చేసుకొని లంసంగా మన దగ్గర ఉంచుకోవడము, కొంత అమౌంట్ అంటే 40%, ఎందుకంటే మనం మ్యాక్సిమం 60% విత్డ్రా చేసుకుంటాం కాబట్టి 60% విత్డ్రా చేసుకొని రిమైనింగ్ 40% మీద మనం ఎవ్రీ మంత్ పే అవుట్ తీసుకోవడం అన్నది ఒక వైజ్ ఆప్షన్ అవుతుంది, అంటే బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం విత్డ్రాయల్ చేసుకున్నప్పుడు ఐసీ అన్నది అంటే ఇండివిజువల్ కార్పస్ అన్నది బెంచ్ మార్క్ కార్పస్ కంటే తగ్గుతుంది కాబట్టి ఈ ఫైనల్ విత్డ్రాయల్ మూలాన అప్పుడు మనకి ఇచ్చే ఈ పేఅవుట్ను అడ్మిషబుల్ పేఅవుట్ అని చెప్పి అంటారు. అంటే ఇంతకుముందు 50% వచ్చేది కాస్త ఇప్పుడు తగ్గుతుంది. మనం తీసుకునే విత్డ్రాయల్ మీద డిపెండ్ అయ్యి 20% తగ్గడమా, 30% తగ్గడమా, 25% తగ్గడమా అన్నది డిపెండ్ అయ్యి ఉంటుంది. అది అడ్మిషబుల్ పేఅవుట్. సేమ్ ఫ్యామిలీ పెన్షన్ లాగానే ఫ్యామిలీ పేఅవుట్ కూడా ఉంటుంది. ఏ విధంగా అయితే మనం 30% ఆఫ్ ద లాస్ట్ బేసిక్ పే అని చెప్పి అంటాం కదా ఫ్యామిలీ పెన్షన్లో, ఇక్కడ కూడా అంతే 30% ఆఫ్ ద లాస్ట్ 12 months యావరేజ్ పే అని చెప్పి అంటారు. యాక్చువల్గా గవర్నమెంటు మనకు ఈ లాస్ట్ 12 months యావరేజ్ పే ఇవ్వడం అన్నది కొద్దిగా రీకన్సిడర్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఉన్న ఓపీఎస్ వాళ్ళకి కానీ ఎన్పిఎస్ వాళ్ళకి కానీ 2 ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్ 12 months యావరేజ్ పే ఆర్ లాస్ట్ బేసిక్ పే. ఈ రెండిట్లో ఏది అఫీషియల్కి బెనిఫిట్ అవుతుందో మనం అది తీసుకుంటాం. ఇక్కడ కూడా అదే విధంగా పెడితే బాగుంటుంది. ఎందుకంటే క్లీన్ సర్వీస్ ఉన్న వాళ్ళకు జనరల్గా లాస్ట్ బేసిక్ పే అన్నది ఎక్కువ ఉంటుంది. అంటే రిటైర్మెంట్ 12 months వెనక్కుంటే ఒక ఇంక్రిమెంట్ తగ్గడం మూలాన మనకు యావరేజ్ అయినప్పుడు అమౌంట్ అన్నది తగ్గుతుంది. అదే లాస్ట్ బేసిక్ పే తీసుకుంటే ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి
గవర్నమెంట్ ఒక్కసారి మరోసారి రీకన్సిడర్ చేసి ఈ కాంప్లికేషన్ను కూడా తీసేసి లాస్ట్ బేసిక్ పేనే తీసుకుంటే క్రైటీరియాగా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక దీంట్లో ఉండే బెనిఫిట్ ఏంటి అంటే మనకు వచ్చే పే అవుట్తో పాటు అప్పుడు మన రిటైర్మెంట్ అయ్యే టైంకు ఎంత డిఏ ఉందో అది డిఆర్ రూపంలో మనకు పే చేస్తూ ఉంటారు. ఆ డిఆర్ అనేది సబ్సిక్వెంట్గా ఇన్ఫ్లేషన్ను బేస్ చేసుకొని పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పుడు మనకు బయట ధరలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు ప్రజెంట్గా డిఏ తీసుకుంటున్నాం కదా, అలాగే రిటైర్ అయ్యే వాళ్ళకు డిఆర్ అని చెప్పి అంటారు. మనకి ఏ విధంగా అయితే డిఏ పెరుగుతూ ఉంటుందో పెన్షనర్స్కు డిఆర్ పెరుగుతూ ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం మనకు కూడా రిటైర్మెంట్ అయినప్పుడు మనకు వచ్చే పే అవుట్ ఏదైతే ఉందో ఆ పే అవుట్ మీద డిఆర్ అన్నది అనౌన్స్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనకు ఆ డిఆర్ పెరగడం మూలాన మనకు వచ్చే పే అవుట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ఎన్పిఎస్లో ఉండే ఒక అడ్వాంటేజ్. అంటే ఈక్వల్ టు ఓపీఎస్ లాగా తీసుకొచ్చారనమాట. సో నేను మీకు ముందే చెప్పాను, ఇప్పుడు నేను ఓన్లీ ఈ వీడియో చేస్తున్నది ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు యూపీఎస్లోకి తీసుకుంటే ఎలా ఉంటుందన్నది. నెక్స్ట్ కొత్త వాళ్ళ కోసము. ఈ పాస్ట్ రిటైరీస్కి కూడా సేమ్ ఉంటుంది కానీ కొద్దిగా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనము ఎవరైతే సర్వీస్లో ఉండి తర్వాత రిటైర్ అవుతారో, నెక్స్ట్ కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు సంబంధించింది. మీరు ఒకసారి స్క్రీన్ చూస్తే ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో లంసమ్ పేమెంట్స్, అష్యూర్డ్ పేఅవుట్స్, అడ్మిషబుల్ పేఅవుట్, ఎంత విత్డ్రాయల్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా స్క్రీన్ పైన ఉంటాయి. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఇది ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళ గురించి కొంత ఇచ్చారు ఇన్ఫర్మేషన్, కావాలనుకుంటే చూడొచ్చు, లేదంటే దీనికి సపరేట్గా మనం ఒక వీడియో చేద్దాం ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే. ఈ ఫైనల్ విత్డ్రాయల్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను 60% ఇస్తారు అని చెప్పి. అలాగే ఇన్ కేసు సర్వీస్లో చనిపోయినప్పుడు యూపీఎస్ ఆప్ట్ చేసుకుంటే మామూలుగా లీగల్లీ వెడెడ్ వైఫ్కు ఆర్ లీగల్లీ వెడెడ్ హస్బెండ్కు ఆ 60% ఆఫ్ విత్డ్రాయల్ అనేది తీసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ప్రపోర్షనేట్గా పే అవుట్ కూడా అంటే ఫ్యామిలీ పెన్షన్ కూడా రెడ్యూస్ అవుతుంది. అదే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ పార్షల్ విత్డ్రాయల్ నేను ఆల్రెడీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. 25% ఆఫ్ మన కంట్రిబ్యూషన్ను తీసుకోవచ్చు. అది కూడా టోటల్ సర్వీస్లో 3 times మాత్రమే తీసుకోవచ్చు ఫర్ స్పెసిఫైడ్ రీజన్స్. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సర్వీస్లో ఉన్నప్పుడు మనం ఫామ్ ఇస్తున్నాం కాబట్టి ఇన్ కేసు అఫీషియల్కి ఏదైనా జరిగి చనిపోతే ఫ్యామిలీకి ఎన్పిఎస్ రూల్స్ ప్రకారము లేదంటే ఓపీఎస్ రూల్స్ ప్రకారము, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రూల్స్ ప్రకారము అన్ని బెనిఫిట్స్ కూడా పే చేస్తారు. ఇది మనం ఆప్షన్ ఇస్తే, లేదు అంటే యూపీఎస్ ప్రకారం ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఫర్ సపోజ్ అఫీషియల్ ఓపీఎస్ ప్రకారం ఇస్తారనుకోండి, ఎందుకంటే 95 to 98% అఫీషియల్స్ అందరూ కూడా సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోతే మా ఫ్యామిలీకి ఓపీఎస్ ప్రకారమే పేమెంట్స్ చేయాలి అని చెప్పేసి ఆప్షన్ ఇస్తారు, ఎక్సెప్ట్ 1 or 2% మంది తప్ప. కాబట్టి ఇక్కడ ఫ్యామిలీకి క్లియర్గా డెఫినేషన్ ఉంది ఓపీఎస్లో. ఏమని, ఫస్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ మేల్ గవర్నమెంట్ అఫీషియల్ అనుకోండి, అంటే వైఫ్, నెక్స్ట్ వైఫ్ తర్వాత చిల్డ్రను. ఇన్ కేసు అఫీషియల్ అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ బ్రదరు, డిపెండెంట్ బ్రదరు, అన్మ్యారీడ్ డిపెండెంట్ సిస్టరు, లేదు మదరు, ఫాదరు. ఈ విధంగా ఒక ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అన్నది ఉంది, ఏ విధంగా ఎవరెవరికి ఇవ్వాలన్నది. కానీ యూపీఎస్కి వచ్చే వరకు అంటే సో మనం సర్వీస్లో ఉన్నంత వరకు ఆ ఆప్షన్ ఇచ్చుంటాం కాబట్టి మనకు ఎటువంటి ఇష్యూ లేదు. అయితే సర్వీస్ అయిపోయిన తర్వాత అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత యూపీఎస్లో ఓన్లీ ఫ్యామిలీ అన్నదానికి డెఫినేషన్ ఎక్కడ ఇవ్వలే, ఓన్లీ స్పౌస్ అన్నదే ఇచ్చాడు. అంటే ఇన్ కేసు అఫీషియల్ చనిపోతే ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ ఓన్లీ స్పౌస్కు మాత్రమే ఎక్స్టెండ్ అవుతాయి, ఆ తర్వాత సీజ్ అయిపోతాయి, అంటే ఆగిపోతాయి ఇంకా అక్కడితోటి. బట్ ఎన్పిఎస్లో అంటే ఎన్పిఎస్లో కానీ ఓపీఎస్లో కానీ ఆ సిస్టమ్ లేదు, వేరుగా ఉంది. అది నేను మీకు డిఫరెన్స్ చెప్తున్నప్పుడు క్లియర్గా చెప్తాను. సో ఈ ఫ్యామిలీ డెఫినేషన్ అన్నది ఒక్కసారి గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేసి చిల్డ్రన్ను, డిపెండెంట్ ఫాదరు, మదర్ను వీళ్ళను కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఏ ఏ బెనిఫిట్స్ పే చేయాలి అంటే కంపారిజన్ ఇదంతా కూడా మళ్ళీ ఇంతకుముందు చెప్పిన బెనిఫిట్సే ఎప్పుడెప్పుడు వస్తాయి ఏంటి అన్నది ఒకసారి డీటెయిల్గా ఇచ్చాడు. నెక్స్ట్ ఇదేమో ప్రాసెస్, అంటే మనము క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయడము, నెక్స్ట్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ టైప్ ఆఫ్లో ప్రాసెస్ అవుతుంది అన్నది ఇదంతా కూడా అఫీషియల్ వర్క్లో ఉండే ఫ్లో, ఏ విధంగా వెళ్తుంది, మనం ఎన్పిఎస్ క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎలా వెళ్తుంది, ఏ ఫామ్స్ సబ్మిట్ చేయాలి, ఆ ప్రాసెస్ గురించిన డీటెయిల్స్ ఇది.
నెక్స్ట్ మనకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లాగానే యూపీఎస్లో కూడా యూపీఎస్ పేఅవుట్ ఆర్డర్ అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. దాంట్లో ఏ డీటెయిల్స్ ఉంటాయి అన్నది ఇది. ఇవన్నీ ఇంకా పెద్దగా మీకు అవసరం లేదు. ఇది ఎన్పిఎస్కు యూపీఎస్కు ఇప్పటి వరకు మనము చెప్పుకునేవన్నీ కూడా డిఫరెన్షియేట్ చేస్తూ ఇది చూపించారు మీకు. అంటే దీంట్లో ఎలా ఉంటుంది, ఎన్పిఎస్లో ఎలా ఉంటుంది, కంట్రిబ్యూషన్స్, విత్డ్రాయల్స్, తర్వాత ఎంత పర్సెంటు, ఇవన్నీ యూపీఎస్లో ఎలా ఉంటాయి అన్నది ఒక టేబుల్ ఫామ్లో చూపించారు. సేమ్ ట్యాక్సేషను అవన్నీ కూడా కంప్లీట్గా ఎన్పిఎస్ లాగానే ఉంటాయి. అంటే సబ్సిక్వెంట్గా మాడిఫై కూడా చేసుకుంటూ వస్తున్నారు. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఈ ట్యాక్సేషన్ గురించి వాటి గురించి చెప్పలేదు, కానీ రీసెంట్గా వచ్చిన క్లారిఫికేషన్స్లో సేమ్ ఎన్పిఎస్లో ఏ విధంగా అయితే మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. అంటే ముఖ్యమైనది ఏంటంటే యూపీఎస్ టు ఎన్పిఎస్ రివర్షన్, అంటే వన్ వే వన్ స్విచ్ ఫెసిలిటీ అన్నది ప్రొవైడ్ చేశారు. అంటే కొన్నేళ్ల తర్వాత మనము రిటర్న్ రావాలి అనుకుంటే, ఇప్పుడు నేనున్నాను యూపీఎస్ తీసుకున్నాను, రేపు ఎప్పుడో ఒక 10 years తర్వాత నాకు యూపీఎస్ కాదు ఎన్పిఎస్లో నా అమౌంట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, నేను ఎన్పిఎస్లోకి రావాలి అనుకున్నాను అనుకోండి. ఇప్పుడంటే మనం అన్ని ప్రొజెక్షన్స్, నా శాలరీ ఇంత పెరుగుతుంది అంత పెరుగుతుంది అని చెప్పి ఇప్పుడు మనం అనుకుంటాం. రేపొద్దున రిటైర్మెంట్ అయ్యే టైంకు అంత పెరగచ్చు పెరగకపోవచ్చు. అప్పుడు మనకు ఎన్పిఎస్లో ఉంటే బాగుంటుండొచ్చు కదా అనిపించవచ్చు. అప్పుడు మనం వెనక్కి రావడానికి అవకాశం ఉంది. వన్ వే స్విచ్ అన్నది ప్రొవైడ్ చేశాడు. ఎప్పుడు 1 year బిఫోర్ రిటైర్మెంట్. మరి ఈ రెండిట్లో వేరియేషన్ ఉంది కదా, అంటే కంట్రిబ్యూషన్స్ చూడండి మీకు తెలుస్తుంది. ఎన్పిఎస్లో 10% ఎంప్లాయీది ఉంటే 14% గవర్నమెంట్ ఉంది. ఇక్కడ వచ్చేసి 10+10 ఉంది. అంటే 4% లాస్ అవుతున్నాం కదా అంటే అక్కడ క్లియర్గా మనకు క్లారిఫికేషన్లో ఏం చెప్పారు, ఏదైతే ఆ 4% ఉందో అది మనము యూపీఎస్కి ఎప్పుడు వెళ్ళామో, అంటే ఈ ఇయర్ మనం యూపీఎస్కి మైగ్రేట్ అయ్యాము, సమ్ 2035లో రిటర్న్ వచ్చాము మళ్ళీ ఎన్పిఎస్లోకి. ఈ 10 years గ్యాప్ పీరియడ్ అంతా కూడా ఎవ్రీ మంత్ 4% క్యాలిక్యులేట్ చేసి మన అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఎప్పుడైతే మనం ఎన్పిఎస్కు మళ్ళీ షిఫ్ట్ అయిపోయామో, అంటే రివర్ట్ అయిపోయామో, అప్పుడు మన ఎన్పిఎస్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. అది కూడా 4% అమౌంట్ కాదు, 4% ఎన్ఏవి బేస్డ్. అంటే ఎవ్రీ మంత్ మనం ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంత రిటర్న్స్ వస్తాయో ఆ రిటర్న్స్ను కూడా క్యాలిక్యులేట్ చేసి మన ఎన్పిఎస్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. కాబట్టి ఎటువంటి లాస్ అన్నది లేదు. సో మనము రిటైర్మెంట్ ముందు వరకు కూడా, అంటే 1 year ముందు వరకు కూడా ఒక ఫైనల్ డిసిషన్ తీసుకొని ఎన్పిఎస్ బెస్టా యూపీఎస్ బెస్టా అని ఆలోచించి అప్పుడు కూడా మళ్ళీ మనము ఎన్పిఎస్ బాగుంది అనిపిస్తే ఎన్పిఎస్లోకి షిఫ్ట్ అయ్యే అవకాశం అన్నది ఉంది. కానీ యూపీఎస్లోకి మారకుండా ఇక్కడే వెయిట్ చేద్దాము, యూపీఎస్ తర్వాత తీసుకుందాము అంటే టైం అయిపోయిన తర్వాత, టైం ఎక్స్టెండ్ చేయలేదనుకోండి 30 November తర్వాత, ఆ తర్వాత మీకు యూపీఎస్లోకి మైగ్రేట్ అయ్యే అవకాశం కూడా ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను టోటల్గా ఒక కేస్ స్టడీ తీసుకొని క్యాలిక్యులేట్ చేసినప్పుడు, అంటే ఎన్పిఎస్లో ఎంత అమౌంట్ వస్తుంది, దాంట్లో ఎంత బెనిఫిట్స్ వస్తాయి, యూపీఎస్లో ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత బెనిఫిట్స్ వస్తాయని చూసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ ఎన్పిఎస్కు యూపీఎస్కు పేమెంట్స్ ఎలా ఉంది అన్నది ఇంకొక కంపారిజన్ షీట్ వేశాడు. ఇది ఒక్కసారి చూడండి మీరు. ఇందులో మీకు క్లియర్గా ఇందులో మినిమం పేఅవుట్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం పేఅవుట్ ఎంత ఉంటుంది, డిఆర్ఎస్ రిలీఫ్ ఉందా లేదా, తర్వాత విత్డ్రాయల్ చేసుకోవచ్చా, ఫైనల్ విత్డ్రాయల్ అనేది రెండిట్లో సేమ్ అప్ టు 60% వరకు చేసుకోవచ్చు, డెత్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో ఇది ఎన్పిఎస్ అండ్ యూపీఎస్ గురించి ఒక ఓవర్వ్యూ. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇప్పుడు చాలా వర్డ్స్ వాడాం, ఫండ్ మేనేజర్ అని చెప్పేసి, LC50 అని చెప్పేసి, LC25, యాక్టివ్ చాయిస్, డిఫాల్ట్ చాయిస్, ఇటువంటి వర్డ్స్ అన్నీ వాడాము. ఇదంతా కూడా మన ఫండ్, అంటే మనము చేసే ఎవ్రీ మంత్ చేసే కంట్రిబ్యూషను ప్లస్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ వచ్చి మన అకౌంట్లో పడతాయి కదా, దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్నదానికి సంబంధించింది. మనం ఏ విధంగా ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకుంటే మనకు వచ్చే రిటర్న్స్ అన్నవి అంత ఎక్కువగా ఉంటాయి, రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనము రిటైర్మెంట్ అయ్యే టైంకు మనకు ఎంత వెల్త్ జనరేట్ అవ్వాలి, అంటే ఎంత అమౌంట్ మన అకౌంట్లో ఉండాలి అన్నది డిసైడ్ చేసేది కూడా ఈ మేనేజ్మెంటే మనకు డిసైడ్ చేస్తుంది. కాబట్టి దాని మీద నేను ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేద్దాము అని చెప్పి అనుకున్నాను. సో దీని కంటిన్యూషన్ నేను ఆ వీడియో చేస్తాను.